హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పావనిని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చేసే రెసిపీ వచ్చేసి ఆలు మసాలా స్టఫ్డ్ పొంగనాలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. రుచికరమైన గుంత పొంగనాలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. అదే ఎప్పుడు తినే ఇడ్లీ దోశ కాకుండా కొత్తగా ఉంది కదా, మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఒక మిక్సీ జారి తీసుకొని దాంట్లోకి 2 కప్స్ బొంబాయి రవ్వని యాడ్ చేసుకోవాలండి. 2 కప్స్ బొంబాయి రవ్వని యాడ్ చేసేసుకొని మంచి దీన్ని పౌడర్ అయ్యేలాగా మనం మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మిక్సీకి పట్టుకున్న తర్వాతకి ఒక బౌల్లోకి యాడ్ చేసేసుకొని దీంట్లోకి రుచికి తగిన సాల్ట్ని యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాతకి 1 కప్పు పెరుగుని యాడ్ చేసేసుకొని 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసేసుకొని పిండి మొత్తాన్ని మంచిగా కలుపుకోవాలండి. 2 కప్స్ రవ్వకి 1 కప్పు పెరుగుని యాడ్ చేసి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసి పిండి మొత్తాన్ని ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాతకి ఒక 10 to 15 మినిట్స్ మనం సైడ్ పెట్టేస్తామంటే పిండి మొత్తం మనకు మంచిగా నాని పొంగనాలు అనేది చాలా చక్కగా వస్తాయండి. ఇక్కడ నేనైతే 2 బంగాళదుంపల్ని మంచిగా బాయిల్ చేసి తీసుకున్నాను. బాయిల్ చేసి స్కిన్ తీసేసి దీన్ని మంచి మ్యాచ్ చేసి సైడ్ పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్. స్టవ్ పై పెట్టుకొని దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని కొంచెం జీలకర్రని, కొంచెం ఆవాలని, చిన్నగా చాప్ చేసిన 1 కప్పు ఆనియన్ని యాడ్ చేసేసుకొని మంచి ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కరివేపాకుని, కొంచెం పసుపుని యాడ్ చేసి మంచి కలుపుకోవాలి ఫ్రెండ్స్. దీంట్లోకి స్పైసీ కోసం నేను కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి. దీంట్లోకి ముందుగా మ్యాచ్ చేసి పెట్టుకున్న ఆలు ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసేసుకొని మంచి కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాతకి ప్యాన్కి అంటకుండా వస్తుందండి, అప్పుడు మనకి ఫ్రై అయినట్టు తెలిసిపోతుంది. దీంట్లోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. రుచికి తగిన సాల్ట్ని యాడ్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మంచి కలుపుకొని దీన్ని ఒక 5 మినిట్స్ సైడ్ పెట్టేసామంటే చల్లారుతుందండి. ఇది చల్లారితేనే మనకి పొంగనాలు వేసేటప్పుడు చాలా బాగా వస్తాయండి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పిండి ఉందిగా, అది తీసుకొని నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్స్ ఇనోవాని యాడ్ చేస్తున్నానండి. కొంచెం ఆ వాటర్ని కూడా యాడ్ చేసి పిండి మొత్తాన్ని మంచి కలుపుకోవడం వల్ల ఈ పిండి అనేది మనకు కొంచెం పొంగుతూ వస్తుంది. ఇనోవా ప్లేస్లో మీరు సోడానైనా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా పిండి మొత్తాన్ని మనం మంచి కలుపుకున్న తర్వాతకి పొంగనాల ప్యాన్ ఉంటుంది కదా, దాంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని కొంచెం పిండిని యాడ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆలు ఉంది కదా, దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని మధ్యలో పెట్టేసుకొని మీద నుంచి కవర్ అయ్యేటట్టు మళ్ళీ మనం పిండిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేసుకున్న తర్వాతకి ఒక క్యాప్ పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టి బాయిల్ చేసుకున్నామంటే చక్కగా బాయిల్ అయిపోతుందండి. ఒక 5 మినిట్స్ తర్వాతకి తీసి చూపిస్తాను చూడండి, ఎంత చక్కగా బాయిల్ అయిపోయింది కదా. అటు ఇటు టోన్ చేసుకుంటూ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి అంతవరకు ఫ్రై చేసుకున్నారంటే చాలా చక్కగా బాయిల్ అయిపోతాయండి. చూసారా ఎంత బాగున్నాయో కదా, చూడనికి ఎంత బాగున్నాయో, తినడానికి అంతకంటే బాగున్నాయండి. ఇది చిన్న పిల్లలే ఇష్టంగా కాదండి, పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా మంచి రెసిపీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. బాగుంది కదా. ఎప్పుడు చేసే ఇడ్లీ దోశ కాకుండా కొంచెం కొత్తగా వెరైటీగా ఉంది కదా, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నిజంగా చాలా బాగున్నాయి. దీన్ని చట్నీతో కానీ లేకపోతే మనం నార్మల్గా పెరుగుతో కానీ దేనితోనైనా తిన్నా కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇక్కడైతే పల్లీ చట్నీ చేశాను. రెండింటి కాంబినేషన్ చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. వీటిని గుంత పొంగనాలని అంటారు, అలాగే పొంగనాలని కూడా అంటారండి. పిల్లలైతే చాలా బాగున్నాయని చాలా ఇష్టంగా తినేసారండి. ఒకటి బ్రేక్ చేసి చూపిస్తాను. లోపల ఆలు కర్రీ పెట్టడం వల్ల చాలా బాగుందండి. నిజంగా తింటుంటే మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. తప్పకుండా ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్స్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.